హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగర్. సో ఈ వీడియోలో వచ్చేసి మిర్చి టాప్ 5 బెస్ట్ తేజ రకాల మిర్చి సీడ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఈ వీడియోలో మనం టాప్ 5 తేజ రకాల మిర్చి, మంచి క్వాలిటీ వచ్చే మిర్చి, మంచి జర్మినేషన్ వచ్చే మిర్చి, అదేవిధంగా కాయ గుబురుగా తలిగే మిర్చి, దగ్గర కాపచ్చే మిర్చి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఏంటంటే మనం ప్రతి ఒక్కసారి మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీడియో తీయడం అనేది జరుగుతుంది. సో ఇందుకోసం మన ఛానల్ని ఒక్కొక్కసారి లైక్ అయితే చేయండి. సో మనం చూసుకున్నట్లయితే టాప్ 5 మిర్చి రకాల గురించి మనం తేజ మిర్చి రకాల గురించి సీడ్స్ గురించి తెలుసుకున్నట్లయితే దీంట్లో 7-2222 మీ అందరికీ తెలిసిన వెరైటీ. సో ఏంటంటే దీని కాయ కూడా బాగానే తగులుతుంది, కాపు కూడా చాలా బాగా సెట్ అవుతుంది, జర్మినేషన్ కూడా బాగానే ఉంది, క్వాలిటీ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ కూడా షైనింగ్గానే ఉంది. ఏంటంటే మనకు ఇది అన్ని రకాల నేలలో కూడా వేసుకోవచ్చు. 7-2222 అన్ని రకాల మధ్యస్థ నేలలో, బలమైన నేలలో కూడా మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే రైతు సాధించవచ్చు. సో దీని గురించే మనం చాలా వరకు తెలుసుకునేది ఏంటంటే మనము ఇది చాలా సంవత్సరాల నుండి మంచి మార్కెట్లో మంచి పేరు పొందిన సీడే. సో దీని గురించి మీ అందరికీ తెలిసే. సో ఈ 7-2222 వేసుకున్నట్లయితే కూడా చాలా మంచి దిగుబడి సాధించవచ్చు. సో దిగుబడి సాధించడానికి మంచి సీడ్ ఎంచుకున్న తర్వాత దాన్ని మేనేజ్మెంట్ కూడా అలాగనే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. సో మనం టైంకి మంచి స్ప్రేలు కావచ్చు, మంచి మందులు కావచ్చు, టైం మంచి రకాలైన న్యూట్రిషన్స్ కానీ మొక్కలకు అందించినట్లయితే ఏ వైరస్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా కాయ అని చాలా బాగా సెట్ అవుతుంది, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ పైన మనం మైకో సీడ్లో యశస్విని. సో ఇది కూడా కాయ అనేది చాలా బాగా ఉంటుంది, కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది, కలర్ కూడా షైనింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు కలర్ షైనింగ్ ఉండడం జరుగుతుంది. సో మనకు ఇది కూడా అన్ని నేలలో సెట్ అవుతుంది, అన్ని నేలలో వేసుకోవచ్చు. బలమైన నేలలో, మధ్యస్థ నేలలో, అన్ని రకాల నేలలో కూడా మనకు మైకో కంపెనీ యశస్విని వేసుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాల నుండి ఫేమస్ ఉన్న విత్తనమే. సో మీకు అందరికీ తెలుసు. సో గత సంవత్సరం మీరు ఎవరైనా ఈ సీడ్ వేసుకున్నట్లయితే సో కామెంట్ చేసి చెప్పండి, ఎకరానికి ఎంత వెళ్ళింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇతర రైతులు కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ చేసుకున్నట్లయితే మనము అయితే ఇది రవి హైబ్రిడ్ సీడ్లో వసుంధర కావచ్చు, వెంకి కావచ్చు, ఇది కూడా మంచి రకమైన సీడే. ఇది వసుంధర కావచ్చు, వెంకి కావచ్చు, ఇది కూడా చాలా మంచి రకమైన సీడే. ఇది కూడా మనకు తేజ రకాలలో మంచి రకమైన సీడే. ఇది కూడా మీరు వేసుకున్నట్లయితే కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి, దీని రిజల్ట్ ఎలా ఉందో, ఎంత దిగుబడి సాధించాలనేది కామెంట్ చేసి అనేది చెప్పండి. సో వీడియోకు ఒక లైక్ అయితే చేయండి. వీడియో నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ అయితే చేయండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే తెలుసు ఈ హైవేజ్ కంపెనీలో ఈ హైవేజ్ బ్లెజ్ అయితే మీకు తెలుసు. సో ఇదే కూడా మనకు అన్ని రకాల నేలలో, మధ్యస్థ నేలలో కావచ్చు, ఎర్ర నేలలో కావచ్చు, ఈ వెరైటీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో కాయ కూడా చాలా మంచిగా తగులుతుంది, దగ్గర కాపు అనేది వస్తుంది, కాయ కూడా దగ్గర వస్తుంది. కాయ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే మంచి రకమైన క్వాలిటీ. సో ఏంటంటే ఇది మనకు మిర్చి కలర్ అనేది చాలా వరకు షైనింగ్గా ఉంటుంది. ఇది కూడా మనకు బ్లెజ్ అనేది కూడా చాలా మంచిగా ఉంది. మీరు కానీ రైతుల్ని సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు ఇతర రైతుల్ని కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర కూడా వేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని వేయండి. చాలా మంచి రకమైన సీడ్. ఇది కూడా బ్లెజ్. ఇది మనము చూసుకున్నట్లయితే ఇది హైవేజ్ కంపెనీలో బ్లెజ్ కూడా చూసుకున్నట్లయితే మంచి ఎర్ర నేలలో కావచ్చు, కొద్ది వరకు వైరస్ని తట్టుకునే సీడే. ఇది కూడా మీరు ఈ ఇతర రైతులకు కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వేసుకున్నట్లయితే కూడా బాగానే ఉంటుంది. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మంచి కూడా రైతుల్ని తెలుసుకొని అయితే వేయడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము 4వ నెంబర్ పైన జిందాల్ కంపెనీ రాజలక్ష్మి. ఇది అన్ని రకాల నేలలో మంచి సెట్ అయ్యే సీడు, అన్ని రకాల నేలలో వేసుకునే సీడే. సో ఇది మధ్యస్థ నేల కావచ్చు, బలమైన నేలలో కావచ్చు వేసుకునే సీడే. వైరస్ని కూడా చాలా వరకు తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు చెట్టు కాయలు అనేది దగ్గర తగలడం జరుగుతుంది. జిందాల్ కంపెనీ రాజలక్ష్మి.
ఇది కూడా మనకు మంచి రకమైన సీడే. సో మీరు గత సంవత్సరం కానీ ఈ సీడ్లు మనం చెప్పిన సీడ్ల వరకు మీరు వేసుకున్నట్లయితే కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇతర రైతులకు కూడా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రవి హైబ్రిడ్ సీడ్లో వెంకీ కావచ్చు, వసుంధర కావచ్చు, ఇది కూడా సీడు మంచి జర్మినేషన్ వచ్చే సీడే. మంచి కలర్ కూడా కాయ కలర్ కూడా మంచి క్వాలిటీ ఉండే సీడు, కాయ షైనింగ్ ఉండే సీడే. సో అగ్రెసియా కంపెనీలో మీరు అట్లస్ కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా తేజ రకంలో కలిసే సీడే. ఇది అగ్రెసియా కంపెనీలో అట్లస్ కూడా, ఇది కూడా మనకు మంచి కాపు తలిగే సీడే, మంచి కాయ సెట్ అయ్యే సీడే. ఇది కూడా వైరస్ని కొద్ది వరకు తట్టుకునే సీడే. నెక్స్ట్ మెలినా కంపెనీలో జమునా 116, ఇదనేది మనకు గత సంవత్సరం చాలా వరకు మంచిగా బ్రహ్మాండంగా వెళ్ళిన సీడే. వైరస్ని కూడా తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ కూడా చాలా బాగా తగులుతుంది, కాయ షైనింగ్ ఉంటుంది. జమునా 116 మెలినా కంపెనీలో జమునా 116 మీరు కూడా చూడొచ్చు. నేను కూడా ఈడ రైతుకైతే లాస్ట్ ఇయర్ ఫీల్డ్ని కూడా మనము తిరిగి చూడడం జరిగింది. ఒక రైతు అయితే జమునా 116 వేయడం జరిగింది. ఇదనేది మంచి రకమైన సీడే. ఇది వైరస్ని కూడా కొద్ది వరకు తట్టుకుంటుంది. ఆ రైతు అనేది చాలా వరకు మంచి దిగుబడి అనేది మనకు వచ్చిందనేది చెప్పడం అనేది జరుగుతుంది. వైరస్ని తట్టుకుంటుంది, కొద్ది వరకు వైరస్ని తట్టుకుండి కాయ షైనింగ్గా ఉంటుంది, కాయ గుబురుగా ఉంటుంది అనేది చెప్పడం అనేది జరిగిందన్నమాట. సో ఈ రకాల సీడ్లు కానీ మీరు వేసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంత దిగుబడి వచ్చిందనేది చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. అదేవిధంగా వీడియో నచ్చితే కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అదేవిధంగా ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.